ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే ఈమె పెళ్లి చేసుకుంటే ఎవరో కాదు బనియాన్ పిల్లమే శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. చూస్తారు వద్ద లాస్ట్కి చెప్తే ఏమంటారో కొడుతావో తిడతావు నాకే తెలుస్తుంది. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది. చేస్తున్నావు ఇది కూడా అందరూ నన్ను మోసం చేశారు. నన్ను ప్రేమించి నా కొడుకుల మధ్య స్విచ్ పెట్టింది. ఇప్పుడు నన్ను ప్రేమించి నువ్వు నా మీదనే రివర్స్ అవుతున్నావు కదా. నా అమ్మ తర్వాత అమ్మ లెక్క చూసుకుందాం అనుకున్నానే నిన్ను. హలో, తెలుసు కదా నేను మీ భరత్ మాట్లాడుతున్నా. ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే ఈమెకు పెళ్లి చేసుకుంటే ఎవరో కాదు బనియాన్ పిల్లమే శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. చూస్తారు వద్ద లాస్ట్కి మేము ఈ అక్క వాళ్ళ మీద చూపిస్తా కదా అమ్మ, ఆమె వెన్నెలమ్మ చేపిస్తా కదా. ఎట్లా అంటే ఫ్రాంకులు చేపిస్తా కదా, ఎట్లెట్లనో చూద్దాం. ఈ అక్క వాళ్ళు ఏం చేసారు, ఇట్లా చేద్దామని చెప్పింది నాకు ఈ అక్క. వాళ్ళ ఓవర్ యాక్షన్ చేద్దాం ఇప్పుడు బనియాన్కి. ఆమెకు చూద్దాం ఓవర్ యాక్షన్ ఎట్లా చేస్తాడు చూద్దాం. తెలుసు కదా ఛానల్ మీ వెన్నెల బ్లాగ్స్ సపోర్ట్ చేయండి ప్లీజ్, షేర్ చేయండి. మొత్తం ఎట్లుంటే కాళ్ళు ఇచ్చి పడేస్తా చూడు. హాయ్ గైస్, ఇప్పుడే జస్ట్ ప్రజెంట్ వచ్చేసి బన్నీ గారు ఫోన్ ఇచ్చాడు అనమాట, వస్తున్నాను చెప్పాడు. సో లెట్స్ గో చూద్దాము. ఇప్పుడే డ్యూటీ నుంచి స్టార్ట్ చేశాడు అనమాట బండి. సో లెట్స్ గో చూద్దాం వస్తున్నాను లేదా. హలో గైస్, చూడండి బన్నీ అయితే వచ్చేసాడు ప్రజెంట్ డ్యూటీ నుంచి. సో ఫుల్ రోషంగా వస్తుంది, ఇంకేం దొరుకుతుంది తెలియదు. సో లెట్స్ గో చూద్దాం. లాస్ట్ వరకు చూడండి వీడియో, ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. చూసారా సార్ డబుల్ యాక్షన్. అరే కొడతాడు రా మామ నాకు తెలిసి. సో అమ్మ అయితే ఇంట్లో పనుకోయింది, బన్నీ అయితే కింద ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడు. సో అప్పుడు ఒక మేము కెమెరా సెట్ చేసేసాము. కెమెరా సెట్ చేద్దాం తెలీదా. అమ్మ పనుకోయింది, నెక్స్ట్ కెమెరా అయితే సెట్ చేసాం. కెమెరా అయితే సెట్ అయిపోయింది. లెట్స్ గో. A few moments later. మొత్తం సిమ్మ చీకటి పాడైంది ఏమరా నాయన. మా అమ్మ మంచిగా వండుకుని చెప్తే ఏమంటారో కొడుతావో తిడతావు నాకే తెలుస్తుంది. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది. మమ్మీ లేవు మమ్మీ. ఒక విషయం చెప్పాను మమ్మీ నీకు. మమ్మీ నేను నువ్వు కొట్టానంటే చెప్తా. చెప్పు. తమ్ముడు ఎటు పోయాడు? ఏమో నాకేం పొద్దున్న దాకా మీ అన్నదమ్ములు ఎటు తిరుగుతున్నారు నాకు చెప్తారా? నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా మమ్మీ, సీరియస్గా. తాగొచ్చినవారా? తాగాలే మమ్మీ, నేనెందుకు తాగినా? మరి ఏంది సతాయిస్తున్నావు? పడుకున్నదంటే పడుకుని ఏం పోతుంది. అబ్బా మళ్ళీ ఎవరో వచ్చిరిపో. వీడే తమ్ముడు గారు అనుకుంటా, ఆన్ వాయిస్ అయినా. ఏమైందిరా మీ ఇద్దరు అన్నదమ్ములకి? నువ్వు వచ్చేమో ఏదో చెప్తాను, వాడు వచ్చేమో అట్లా చేసుకొని వచ్చి నా పెళ్ళమని చెప్తాను. ఫస్ట్ అంతా మాట్లాడమా, నేనేం చెప్పలేను. ఏందిరా ఇది?
ఈ పిల్ల అనేది బనియాడు చదువుతున్నాడు కదా, ఇంటికి తెలియకుండా నేను 2 years నుంచి లవ్ చేస్తాను. ఇంటికి తెలియకుండా నేను 2 years నుంచి లవ్ చేస్తాను. వస్తా అనేది డైరెక్ట్ ఈ తల్లి గుర్తుకు రాలేదా రా పెళ్లి చేసుకున్నాం ఈ ప్రేమ మరి నన్ను ఎందుకు ప్రేమించినావు నువ్వు మళ్ళా మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. తల్లికన్నా ఎక్కువ ప్రేమించిన అని మాట్లాడుతున్నావు. నన్ను కొడుకుల జీవితంతో ఆడుకుందామని ఇట్లా చేసినావా? మళ్ళీ నాకెందుకు యాక్సెప్ట్ మరి మీరు చెప్పాలి కదా, ఎవరా నీకు అమ్మ గుర్తుకు రాలేదా? అమ్మని అడగొద్దారా? నాకు మా పిల్లనే ఇష్టం లేదు. ఎన్నాళ్ళైనా అవి ఎన్నెళ్ళు అయినా 100 ఏళ్ళు అయినా నీకు అవసరం లేదు, నాకెందుకు. మరి ఇప్పటికే మస్తు వీపీలు నా దాన్ని కొడతా. చేసుకుంటా నాదే తప్పు. నా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. వెళ్ళిపోతాం మైండ్ వెళ్ళిపో. అరే నీకు ఎట్లా మోసం చేయబుద్ది అయింది నాకు ఎన్నిసార్లు చెప్పినారో దాన్ని అంతా ప్రేమిస్తున్నాను. నా కష్టార్థం నీ కొనుక్కో. మోసం ఎందుకు రా పెళ్లి భరత్ ఫస్ట్ పంపివురా, తర్వాత నీ లవ్ స్టోరీ ఇంటికని ఇంట్లో నుంచి పంపి. ఏం పంపించాలి మమ్మీ, నాకేం అర్థమవుతారు ఇప్పుడు. నీతో ప్రతి పేజీ నింపేసానే. దీన్ని అంతా నమ్మి నన్ను నీకు చెప్పినాక చేసుకుందామని చెప్పి నేను వచ్చి చెప్దాం మరి నీకున్న ఆలోచన పడుతుందా? ఏమమ్మా వానికే తెలవాలి. నేనైతే నీకు చెప్దామని నీకు వచ్చి దీన్నే అనుకున్నా, నేను పెళ్లి చేసుకుందామన్నా నేను దీన్నే లవ్ చేసిన. ఇప్పుడు ఎప్పుడు మీ నాన్న లేడు, నేను ఎంత కష్టపడి మిమ్మల్ని సాధిందో తెలుసు కదరా. తెలుసమ్మా, అందుకే నీకు చెప్దామని నేను వచ్చిన. వాడు ఇట్లా చేస్తాడని చెప్పి ఇది నన్ను ఇంత మోసం చేస్తానని నేను అనుకోలే. లంకలోని సీతల రాముని కోసమే. దామ్మ కాల్ముక్తా కాల్ముక్తుడు అంట మీ తమ్ముడు, మొక్కించుకుంటా. ఏమో మమ్మీ వానికి నీకే తెలుసు. నువ్వు కూడా గుర్తుకు రాలేదా? నువ్వు దగ్గర నా కొడుకు ఫస్ట్ వెళ్ళిపోను. ఏమనుకుంటారు మమ్మీ? కూర్చోడా నేను పెళ్లి నువ్వు వెళ్ళిపో, దాన్ని పంపించేసి నా ముంగట ఎందుకు కూర్చుంటుంది? నాడు పంపించేసే దాన్ని. మమ్మీ పంపించేసి అంటే నేను మధ్యలో జోకర్గా అన్నా అంతేగా చేసుకున్నావు కాబట్టి పంపించాను. నువ్వు ఫస్ట్ పంపించేసే. తర్వాత మాట్లాడతావా? అవురా బన్నీ ఆమె పెళ్లి చెప్తున్నారా రే? జనాలు చూస్తారు, ఎంత పరువు పోతుంది. ఏంద్రా పని దీనికి సిగ్గులేదు. దీనికి కూడా నన్ను లవ్ చేసి నిన్ను పిల్ల చేసుకున్నది. అసలు ఏంది మమ్మీ? ఇదేమో నన్ను మోసం చేసి చూడండి మమ్మీ బయట. మన ఇంట్లో ఎంత రచ్చ అవుతుందనో చూడండి. అందరు బయట ఉన్న వాళ్ళు అందరికి పరువు పోతుంది. మమ్మీ ఫస్ట్ నాకు చెప్పు మమ్మీ. నువ్వు నాకు చెప్పు. మళ్ళా ఇప్పుడు తల్లిధరణి నీ ఒడిలో దాచుకోవే యముడే రమ్మని పిలుపాయే. వాడు అట్లా వేసుకొని వచ్చిండు, అది అట్లా మోసం చేసింది. ఇప్పుడు నువ్వు గమ్మున వెళ్ళిపోతే ఏమన్నట్టు? మీరే ఉండండి అన్నదమ్ములు ఇంట్లో, నేను వెళ్ళిపోతాను. అమ్మా విడిపోయి కూడే వేళ భారాలే. వద్దు, నేను వెళ్ళిపోతా. ఆగు. వాడికి అమ్మ గుర్తుకు రాలే. ఆయనకి అమ్మ గుర్తుకు రాలేదు. నేనైతే చెప్దామని వచ్చిన. ఇది ఇట్లా మోసం చేసింది, ఆడట్లా చేసింది. ఇప్పుడు నేను ఒక్కనే ప్రపంచంలో ఏదైనా ఫ్రెండ్షిప్ తర్వాత నేను అనుకున్నాను, ఎంత ఫ్రెండ్ అయినా వాడి లైఫ్ లో ఒక అమ్మాయి వచ్చేంత వరకే చచ్చిపోవాలా? మస్తు కోపం ఉన్నా ఏందే తెరవక ముందే పుస్తకమే విసిరేసావే. ప్రేమించినప్పుడు చచ్చిపోమని చెప్పి గుర్తుకు రాలే. అప్పుడు నీకోసం చస్తా అదన్నావు కదనే. అరే అరే దోస్తు అనుకుంటా. నువ్వు మోసం చేసినావు. అది లవ్ అనుకుంటా, అది మోసం చేసింది. ఇప్పుడు అమ్మకి నాకు తలెత్తుకోలేకుండా పోతున్నావు బయట. అర్థమైందా? అరే నేను చేసుకోవాలంటే చేసుకొని ఆరా లంజోడుక బరాబర్ మాట్లాడతా. ఏం బిక్తావు? అమ్మా నువ్వు చెప్పమ్మా. నువ్వు ఫస్ట్ నువ్వు చెప్పివో అమ్మా. నేనెందుకు ఇస్తా? చేసుకున్నప్పుడు నమ్మకంతో నేను దాచడం చేసుకున్నావు. ఏం కావాలి? పని చేత కాదు వాడికి. ఏం కావాలి?
అనవసరంగా ఇప్పుడు దెబ్బలు తింటావు. నా పిల్లని పెళ్లి చేసుకొని వచ్చిందే కాకుండా ఇంకా మస్తు చేస్తున్నావు. ఇది కూడా అందరూ నన్ను మోసం చేశారు. మొదలు నా పిల్లని పెళ్లి చేసుకొని కొట్టుకోకుండా ఒక ఆడదాంతో జీవితంతో మీరిద్దరు ఆడగలైతే ఆమె మీ ఇద్దరితో ఆడుకుంటున్నారు. అదే మమ్మీ దాని మొత్తం నమ్మి. అవునా ఏం ఆడుకోలేవు మళ్ళీ ఎందుకు నువ్వు జరుగుమా అది మోసం చేసి మీకు దండం పెడతా కొడక మనం మాట్లాడుతున్నాం. మమ్మీ ఆగండి ముందైతే దాన్ని పంపించేసే మమ్మీ పంపించాలి. అది మోసం చేసింది. అమ్మా నేను నీకు అమ్మా నీ మీద ప్రేమతో నీకు చెప్పనీకి వచ్చినమ్మా ఫస్ట్ లేదానికి. నువ్వు కాసేపు అరే లేదు మా మాట్లాడు. చెప్పు చెప్పు నేను కూడా ఉంటా చెప్పు. నాముగానే చెప్పు వద్దు నాముగానే చెప్పు నాముగానే చెప్పు. అన్నదమ్ములా లేకపోతే ఇంకేదన్నారా మీరు ఇద్దరు జరగండి. ముందు అమ్మాయిని పంపి ఫస్ట్ ఇంట్లో నుంచి బయటకి నేను నా పెద్ద కొడుకే అమ్మ నన్ను అవునా నన్ను ప్రేమించి నా కొడుకుల మధ్య చిచ్చు పెట్టి ఇప్పుడు నన్ను ప్రేమించి నువ్వు నా మీదనే రివర్స్ అవుతున్నావు కదా. నా అమ్మ తర్వాత అమ్మ లెక్క చూసుకుందాం అనుకున్నానే నిన్ను. నా అమ్మ తర్వాత అమ్మ లెక్క చూసుకుందాం అనుకున్నానే నిన్ను. నా అమ్మ తర్వాత అమ్మ లెక్క చూసుకుందాం అనుకున్నానే. ఇంత ద్రోహం చేసావని నేను అనుకోలేదు. అవునా ఆగురా దండం పెడతా ఆగురా. అమ్మాయిని పంపించేసి ఎవరు ఆడపిల్లనే వాళ్ళ అమ్మ కేసు వద్దుమా వద్దని చెప్తున్నా నేను. ఇద్దరిని చంపేస్తా ఇప్పుడు నేను ఇద్దరిని. అరే నువ్వు నాతో మాట్లాడ. నువ్వు ఎంత మోసం చేసినావు తెలుసారా నువ్వు. అది దాన్ని అమ్మ తర్వాత అమ్మ అనుకున్నా ఒక ఎవ్వరు లేకున్నా నా తమ్ముడు నా వెనకాల నిలబడతాడు అనుకున్నా. కానీ ఇద్దరు కలిసి ఇట్లా నేను అనుకోలేరా. ఏం చేయాలి మమ్మీ ఇప్పుడు. అమ్మాయి కోసం దస్తారా నా ఇద్దరు కొడుకులు. అమ్మాయి కోసం కాదు మమ్మీ అదంతా మోసం. నాకు ఫస్ట్ చెప్పొచ్చు మమ్మీ. ఏంది ఇదంతా ఇప్పుడు చంపేద్దామని కోపంలో ఉన్నా మమ్మీ. అరే నువ్వు మాట్లాడకే నాకు ఇప్పటికే వదిలేసే ఏడుపు ఏడుపు నేనున్న అమ్మనున్న నడువురా. అవునా రే దాని అమ్మ అనుకున్నారా. రే అమ్మ తర్వాత అమ్మ లెక్క అనుకున్నారా. అవునా రే నా వల్లనే కదరా రేకు పచ్చం. నా వదిలే అన్నావు కదరా వదిలే అన్నావు కదరా. అరే నీకింత సిగ్గులేదే నీకు. నీకు సిగ్గులేదే నీకు. అవునే నీ లెక్క ఏం ఏ అవునా దానికి నీకు ఏం బతుకులరా మీ. కలల కూడా నీ రూపం నన్ను కలవర పరి ఎల్లు కిల్లు అనమాట. లంజోడక గుద్దపలిచిందా ప్రేమిస్తే ఫస్ట్ కత్తదు ముఠల ఫ్రాంక్ నీ అక్క
నీకు ఏ ఫ్రాంక్ దొరకలే నీ అమ్మ అందంగా కాదురా నన్ను దొరకలా. నన్ను పిచ్చిదాన్ని చేసేది కదా ఏడు చూపి కెమెరా చూపి కెమెరా లేకపోవాలి ఇద్దరు నరుకుతా చూపి ఏడా ఏ పొక్కలు ఉన్నాయి హ్యాపీ బర్త్డే బన్నీ. నాకే చూసినావా నీ దాన్ని నువ్వే పెట్టుకో అని ఫ్రాంక్ మమ్మీ ఈడ వీడియో నీకు ఏడన్నా కనబడుతుందా చూపి కనపడుతుంది కదా అగో అమ్మా ఉంది కనపడుతుంది ఎస్ సెల్ఫ్లు అట్లా పెడతా. ఇప్పుడు మన ఇద్దరిని కలిసి ఆడుకురుగా మమ్మీ ఈ ఫ్రాంక్ కమ్ హియర్ ఈ ఫ్రాంక్ ఓవర్ చేపించి ఫస్ట్ ఆఫ్ ఆల్ రామని ఈ ఫ్రాంక్ జారక్క కమాన్ ఏడు నువ్వు ఫ్రాంక్ వాళ్ళ మీద చేపిస్తావంట కదా, ఆమెని మీద సరే నేనేం చేసిన మధ్యలో పోనీతి మన కోడలే కదా ఏదో సరదాగా అయిపోయింది కానీ సీరియస్ అనుకున్న ఒక నిమిషం నాకు గుండె అయిపోయింది ఒక నిమిషం అయితే ఇద్దరు మెడల్ లేవుతుండే మమ్మీ తలవారే తీసుకో, తలవారు గుచ్చేస్తావా? జారక్కేది జారక్క బాగుంది అప్పుడప్పుడు మనం కూడా మన ఇంట్లో అమ్మ జారక్కేది జారక్క జారక్క లేదు, జారా ఏడుంది జారక్క లేదు, జారక్క జారా బయటికి పోయిందా జారా తన్వి కోడల పిల్ల ఏడుంది లేదురా నేను చెప్పిన కోడల పిల్ల నేను పిలుస్తా తీసుకొని వస్తుంది లేదమ్మా పోయింది. కోడల పిల్ల మళ్ళా సీరియస్ అంటే ఏం ప్రాంక్ దీని పని చేస్తుంది ఇప్పుడు వాట్ ఇస్ దిస్ కమ్ హియర్ ఇట్రా 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 నీకు నేనేం పాపం చేసిన జస్ట్ ఫ్రాంక్స్ అని మేము తీస్తాం అంతే. సరే నేనేం పాపం చేసిన మా అమ్మ అయితే మేము ఇది చూపించి మీరు ఇద్దరు నా పైన ఫ్రాంక్ చేసినాం కదా. అవునా గిదడికి వెళ్ళి దొరికింది ఎప్పుడు చెప్పలేదు మీ వెన్నెల లాక్స్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకోసారి ఫ్రాంక్ అందుకైనా ముందు మీ మొబైల్ లో రావాలని చెప్పేసి మన స్కూటీ కొనుక్కున్నాం. బెల్ గంటలు దబాన్ని కొట్టుని ఇలా అయితే నరికేసి ఇప్పుడు వీడియో అయిపోయినాక